నటి త్రిషను ఉద్దేశించి వస్తున్నటువంటి ప్రచారానికి విజయ్ ప్రసంగంలో తనదైనటువంటి శైలిలో పులి స్టాప్ పెట్టాడనేటువంటి చర్చ కొనసాగుతుంది. గవర్నర్ ఆర్లేకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే విజయ్ నేరుగా పాలనపైన తన ముద్ర వేస్తూ 3 కీలక ఫైళ్లపైన సంతకాలు చేశారు. అనంతరం వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అత్యంత పదునైన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఒక చర్చ బలంగా నడిచింది. విజయ్ అధికారంలోకి వస్తే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నటి త్రిష హవా నడుస్తుందని, ఆమె కనుసన్నల్లోనే నిర్ణయాలు తీసుకుంటారని, అలాగే ఉంటాయంటూ కూడా విమర్శలు కూడా ప్రచారం చేశారు. ఇక ఈ రూమర్స్లకు తన తొలి ప్రసంగంతోనే విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. నాకు విజయ్ తెలుసు, మనం ఏం చెబితే అది నడుస్తుంది అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఉండేది ఒకే ఒక పవర్ సెంటర్, అది నేనే అని కుండాబద్దలు కొట్టాడు. అటువైపు ఒక సెంటర్, ఇటువైపు ఒక సెంటర్ ఉండబోవని, బంధుప్రీతికి కానీ ఇతరుల ప్రమేయానికి కానీ తన ప్రభుత్వంలో చోటు లేదని కూడా స్పష్టం చేశాడు విజయ్. సో ఈ వ్యాఖ్యలు నేరుగా త్రిష ప్రస్తావన తీసుకురాకపోయినప్పటికీ కూడా ఆమె చుట్టూ అల్లినటువంటి కథనాలకు పరోక్షంగా చెక్ పెట్టినట్లుగా అయింది. త్రిష ఏం చెబితే విజయ్ అదే చేస్తాడు అన్న ఆరోపణలను ఆయన తుడిచిపెట్టేశాడు. తన ప్రభుత్వం జవాబుదారీతనంతో పారదర్శకతతో పనిచేస్తుందని, ప్రజల ముందే అన్ని విషయాలను ఉంచుతానని హామీ ఇచ్చాడు.